హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమామాధ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళేద్దాము. ఈ వీడియో వచ్చేసి తిరుపతి టూర్ ప్లాన్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు నెరవేరుతుంది నా కళ. బస్సు 4:30కి అయితే మేము ముందుగానే 2 గంటలకే పోయి బస్ స్టాండ్లో కూర్చున్నాం. అందుకే ఏం పని లేక ఫోటోలు దిగామన్నమాట. ఇది బయలుదేరి ఇక్కడెక్కడ 10కో 9:30కో ఇది ఏదో కడుగురా ఏదో ఊరి పేరు కొంచెం వెరైటీగా ఉంది, అక్కడ ఆగిందనమాట లంచ్ కోసము. అందుకే అప్పుడు బయటికి దిగి తీస్తున్న వీడియో. ఇదేమో కర్నూలు బస్ స్టాప్. నా లైఫ్లో ఫస్ట్ టైం కర్నూలుని చూసిన. అండ్ లాస్ట్ టైంలో బస్సు చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ట్రైన్ టికెట్లు దొరకలేదన్నమాట. 1 డే బిఫోర్ అనుకొని పోయినాం కాబట్టి ట్రైన్ టికెట్ దొరకలేదు. ఫైనల్లీ నాకు ఇన్ని రోజుల కోరిక నెరవేరింది. నేను తిరుపతికి రీచ్ అయిపోయినా. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. అక్కడి ప్లేస్ల వైబ్రేషను లేకుంటే నేను ఇన్ని రోజుల నుంచి పోవాలి అన్న ఫీలింగ్ తెలియదు, కానీ తిరుపతిలోకి ఎంటర్ కాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చింది. ఎంత బాగుంటుంది అనిపించిందంటే నాకు అసలు. మళ్ళీ మనము వెళ్తుంటే పిల్లర్లకి 10 అవతారాలు. యాక్చువల్గా నేను కాలినడకన వెళ్ళాలి అనుకున్నా, కానీ నా కాలు ఫ్రాక్చర్ వల్ల కాలినడకన వెళ్ళడం వీలు కాలేదన్నమాట. ఆ 10 అవతారాలు మనము ఇప్పుడు ఏమంటారు, టెంపుల్ మెట్లు ఎక్కుతుంటే దారిలో 10 అవతారాలు కనిపిస్తుంటాయి కదా, కానీ నేను చూడలేదు. దానికోసము దానికి బాధపడకుండా ఇక్కడ ఈ పిల్లర్లల్లో చూడడం నాకు అదృష్టం అనిపించింది. అసలు ఫస్ట్ యాక్చువల్గా అయితే వీడియో తీసేటప్పుడు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. వీడియో తీసి ఇంటికి వచ్చి చెక్ చేస్తుంటే నాకు ఒక పిల్లర్ తర్వాత ఒక పిల్లర్కి ఈ ఫొటోస్ ఉండడం నేను గమనించిన అనమాట. అక్కడ చూడలేకపోయినా కదా, ఇక్కడ చూసినా అన్న ఆనందం కలిగింది. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నా. ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు నెక్స్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా టికెట్స్ ఏమీ తీసుకోలేదు, అనుకోకుండా ప్రయాణం అనమాట మాది. టికెట్లు అవన్నీ అక్కడికి పోయినాక తెలుసుకోవాలి. యాక్చువల్గా మేము బస్సు దిగంగానే మాకు తిరుపతి మనం ఎప్పుడు పోలేదు కాబట్టి కొంచెం ఒక్కసారి పోయిన వాళ్ళకంటే కొంచెం ఐడియా అనేది ఉంటుంది. నేను ఫస్ట్ టైం కాబట్టి ఐడియా లేదు. బస్ స్టాప్లోకి వెళ్ళి దిగి బయటికి రాగానే యాక్చువల్గా విష్ణు నివాసము శ్రీనివాస నివాసం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి టికెట్స్ ట్రై చేద్దామన్న బస్ దిగిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచించాలి. ఏది ఆలోచించకుండా వచ్చేసినాం అనమాట. ఇవన్నీ తెలుసుకోలేదు. అండ్ బస్సులో మా అమ్మ చూడండి చలి పెడుతుందని తలకు ఏదో అది టవల్ కట్టుకుంది. అండ్ పాప మా అమ్మ అక్కడి నుంచి పడుకోలేదు. 12 hours జర్నీ. నాకేమో బస్సు ఇంత లాంగ్ జర్నీ అయ్యేసరికి పర్లేదన్నమాట. ఫుడ్ తినాలన్నా కూడా అసలు తినబుద్ధి కాలేదు. కానీ అక్కడ దాబకాడ ఆగినాం, కానీ అక్కడ టీ తప్ప ఏం తాగలేదు. బస్ స్టాండ్కు రీచ్ అయిపోయినాము. అండ్ అక్కడ నుంచి బయటికి వచ్చినాం అనమాట. టికెట్ల గురించి ఎట్లా ఏంది అని చెప్పేసి బయటకు వచ్చినాం. అనుకోకుండా వెళ్ళినాం కదా, దర్శనం టికెట్లు ఎట్లా మరి సర్వదర్శనానికి వెళ్ళాలా లేదు అంటే నార్మల్ దర్శనానికా అన్నట్టు ఆలోచిస్తున్నాము. అండ్ అక్కడ ఒక ఆట అన్న వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగితే ఇలా ఇంకా మేము ఇట్లా అన్న అని చెప్తే, మేడం ఇక్కడ తీసుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది, జనాలు ఎక్కువ ఉంటారు, ఎవరు బస్ దిగంగానే అక్కడికే వెళ్తారు కాబట్టి మీకు టికెట్లు దొరకడం చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి భూదేవి కాంప్లెక్స్ అయితే ఈజీగా దొరుకుతాయని అక్కడికి తీసుకెళ్ళిండు. కానీ అక్కడ నిజంగానే చాలా తొందరగా ఒక 5 minutesలో మాకు 3 టికెట్స్ దొరికిపోయినాయి. అండ్ అక్కడ నుంచేసి మళ్ళీ ఇంకో వెహికల్ తీసుకొని ఈచ్ 1 personకి 100 rupees తీసుకున్నాం అనమాట. అక్కడ నుంచి తిరుమలకు బయలుదేరినాము. అండ్ తిరుమల వచ్చేసి 18 kilometers ఫుల్ ఘాట్ రోడ్డు. 40 to 1 hour పట్టింది టైము. వీళ్ళంతా కాలినడకన నడిచే భక్తులు. ఇంత మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసిర్రు. యాక్చువల్గా మేము బస్ దిగినప్పుడు 4:30 అయ్యింది. అక్కడ నుంచి భూదేవి నివాసానికి వచ్చి టికెట్స్ తీసుకొని ఈ వెహికల్ ఎక్కేసరికి 5 కావచ్చు. అండ్ 5 అవుతుంది. ఇంకా కొంచెం చీకటే ఉంది. అక్కడ నుంచి ఆర్చి నుంచి లోపలికి వస్తుంటే అక్కడ గరుత్మంతుడు అండ్ అక్కడ నుంచి లోపలికి వెహికల్ మీద అనమాట. అంత
తెల్లారలేదు, ఇంకా చీకటి చీకటి ఉంది. ఘాట్ రోడ్ మీద కూడా చీకటి, అసలు ఏం తీయనీకి తీసినాం కానీ అంత క్లారిటీగా అనిపించలేదు నాకు. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో మనకు ఒక చెకింగ్ పాయింట్ వస్తుంది. అక్కడ మన లగేజీ మనల్ని చెకింగ్ చేసి తర్వాతనే లోపలికి అలో చేస్తారనమాట. చెకింగ్ అయిపోయింది అండ్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట కొండపైకి. అండ్ అక్కడ నుంచి ఇక్కడ మాధవ నిలయం దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసిండనమాట. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చంట. అండ్ ఇక్కడనే తలనీలాలు సమర్పించేది కూడా ఉంది కాబట్టి మా ఆయన ఇక్కడనే తలనీలాలు ఇచ్చిండు అండ్ నేను 3 కత్తెరలు ఇచ్చిన. ఇక్కడ దిగేసి అండ్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, రూమ్ తీసుకోవాలి కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అని చెప్పిర్రు. ఇంకో విషయము, మీరు తిరుపతికి కానీ తిరుమల దగ్గర కానీ ఫుడ్ మాత్రము ఫ్రీ ఫుడ్ తిననీకే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే రేట్లు అయితే మరీ టూ మచ్ రేట్లు ఉన్నాయి. యాక్చువల్గా చాలా హెవీగా అనిపించింది నాకైతే, నా ఒపీనియన్ అది. తర్వాత మీ ఇష్టం. అండ్ ఇక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ టీటీడీ దేవస్థానం అని కనిపిస్తుంది కదా, దాని ఆపోజిట్లోనే సిఆర్ఓ ఆఫీస్ ఉందన్నమాట. అక్కడ మనం అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఆన్లైన్లో బుకింగ్ లేదు. అక్కడ లైన్లో నిలబడితే మనకు టికెట్ కొంచెం తొందరనే దొరికింది. అండ్ దానికి ఆపోజిట్లోనే ఆన్లైన్ బుకింగ్ కౌంటర్ ఉందన్నమాట. అండ్ అక్కడ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు, అందులో మన నెంబర్స్ స్క్రోల్ అవుతాయి అన్నమాట. మన నెంబర్కి రీచ్ అయిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది ఎక్కడ మనకు రూమ్ అలాట్ అయిందని చెప్పేసి. అండ్ లేదు అంటే పక్కనే స్కానింగ్ మిషన్ అనేది ఉంది, అక్కడ మనకి ఇచ్చిన టికెట్ స్కాన్ చేస్తే అందులో కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ రూమ్కి రీచ్ అయిపోయినాం. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నేను 50 రూపీస్కి ఇంత మంచిగా ఇస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ గీజర్ వచ్చేసింది. ఒక ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఒక మన ఇల్లు లెక్కనే అనిపించింది నాకైతే. తిరుమల కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మాడవీధులలో ఏదో కాలనీలా నడుస్తున్నట్టు, కాటేజెస్ కానీ అండ్ తిరుమల వీధులు కానీ ఎంత నీట్గా అండ్ ప్రశాంతంగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి మాకు 9కి ఉంది దర్శనము. బట్ అన్నప్రసాదం తీసుకుందాం, మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్దామని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. బస్సు ఎక్కుదాం అనుకున్నాం కానీ బస్సు ఫుల్ అయిపోయింది అప్పటికే, అందుకని చెప్పేసి నడకదారిలోనే వెళ్ళిపోయినాము. అండ్ మెట్లు కూడా ఎక్కలేదు కదా, ఇట్లనన్నా తీరుతుంది నడవడం అని చెప్పేసి వెళ్ళినాము. అక్కడ ఎప్పటి నుంచో కోరిక అనమాట, తినడం అనేది కాదు. అండ్ తిరుపతికి రావాలి, వెంగమాంబలో అన్నప్రసాదం, ఆ దేవుని ప్రసాదం తినాలి అండ్ దేవుని దర్శనం చేసుకోవాలి అనేది ఇన్ని రోజులకు నా ఆశ నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. తినడానికి వస్తారు వాళ్ళిద్దరు. చూడండి వీళ్ళిద్దరు తినడానికి వస్తారు. అసలు తిరుపతికి పోయినామంటే ఒక అదృష్టం. అందులో మళ్ళీ మాతృశ్రీ వెంగమాంబలో అన్నప్రసాదం తిన్నామంటే కూడా ఒక అదృష్టం ఉండాలి అని నేనైతే అనుకుంటున్నా. ఆ అదృష్టం నాకు ఇప్పుడు కలిగింది, ఎన్ని రోజుల నుంచో అనుకుంటే. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మనం ఎంటర్ కాగానే మనకు ఏడుకొండల మొత్తం ముఖ చిత్రం కనిపిస్తుంది అనమాట, 3D పెయింటింగ్. అది ఇంకా క్లారిటీగా తీయలేదు నేను.
అండ్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇది 3D పిక్చర్ కనిపించింది కదా, ఇది ఏడుకొండలు, చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాము. అక్కడ నుంచి అన్నదానానికి వెళ్ళిపోయి, అన్నదానం మాకు అసలు అరిటాకులో తిందాం అనుకుంటే ప్లేస్ దొరకలేదన్నమాట. అప్పటికే ఫుల్ఫిల్ అయిపోయింది అక్కడ ఫొటోస్ దిగేసరికి. సరే కదా అని చెప్పేసి అక్కడ ప్లేట్స్ తీసుకొని ప్లేట్స్లో తినేసినాము. తినేసిన తర్వాత ఇట్లా మారవీళ్ళకి అండ్ ఫస్ట్ తిరుపతికి వస్తే మనం ఎవరిని దర్శించుకోవాలి? శ్రీ వరాహస్వామిని, కాబట్టి ఆయన దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అండ్ యాక్చువల్గా ఆ రోజు అసలు జనాలు లేరు, చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. మా అదృష్టం అది అనుకోవాలి. తొందరగా అసలు మాకు ఏమంటారు, టికెట్ దొరకడం కానీ, వరాహస్వామి దర్శనం కానీ, అండ్ ఇవన్నీ తొందరగా అయిపోయినాయి. అండ్ పుష్కరిణి దగ్గర మేము రూమ్లోనే ఫ్రెష్ అప్ అయి వచ్చినాం కాబట్టి పుష్కరిణిలో స్నానం చేసే వీలు లేదు. అందుకే అక్కడ నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నాము. మార్నింగ్ మళ్ళీ రేపు వచ్చి పుష్కరిణిలో స్నానం చేద్దామని ఇక్కడ నుంచి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినామన్నమాట. 5కి వెళ్ళినా కూడా మమ్మల్ని అలో చేసిర్రు. మా టికెట్లో 9కి ఉన్నా కూడా 5కి అలో చేసిర్రు. ఎందుకంటే జనాలు లేరు కాబట్టి. జనాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అలో చెయ్యరంట. కాకపోతే బిఫోర్ 1 అవర్ ముందు అయితే అలో చేస్తారంట, కానీ మరీ అంత టూ మచ్ 5కి అట్లా అలో చేయరంట. ఇక్కడ కూడా వెహికల్ తీసుకొని వెళ్ళాం. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటాం అనమాట. వెహికల్ అయినా ముగ్గురు కలిపి 100 రూపీస్. బస్సులు ఉన్నాయి కానీ ఎక్కడ దొరుకుతున్నాయి అన్ని జనాలు. అసలు ఫుట్పాత్ మీద కూడా ఖాళీ లేకుంటే ఎక్కేసరికి మనం ఎక్కుతాము మనం కాలుతోటి అని చెప్పేసి వెహికలే తీసుకున్నాం. ఏం చేస్తాం, తప్పదని చెప్పేసి. దేవుని దర్శనానికి పోవాలంటే ఎట్లనన్నా పోవాలంతే. యాక్చువల్గా తిరుపతి పోగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అక్కడ వాతావరణంలో ఏదో ఏమంటారు, ఒక దేవుని శ్లోకాలు కానీ ఇంకేదైనా అక్కడికి పోగానే మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు నార్మల్గా మనము గుడికి పోతేనే ఒక 5 మినిట్స్ గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ ఇంకా అంతకంటే ఎక్కువ అనిపించింది. అందుకే కనీసం మనం సంవత్సరానికి ఒక 2-3 టైమ్స్ అయినా మనం ఇట్లా ఏ దేవుడి దగ్గరికైనా సరే వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తే మంచిది. మన లైఫ్లో ఉరుకుల పరుగుల జీవితం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లా సంవత్సరంలో ఒక 3-4 టైమ్స్ అన్నా మన ప్రశాంతను వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడే కదండి మరి పోయేది, ముసలోళ్ళు అయినాక ఎట్లాగూ ఒకరి సహాయం తీసుకొని పోవాల్సిందే. మన కాళ్ళు మన ఆధీనంలో ఉన్నప్పుడే పోతే మంచిగా అనిపిస్తుంది. అది వెకేషన్ అయినట్టు ఉంటుంది, ప్లస్ మనము దేవుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మనం మ్యాక్సిమము ఏమంటారు దేవాలయాలకు వెళ్తేనే మీరు కనీసము వారంలో ఒక్క రోజన్నా టెంపుల్కి వెళ్తే ఒక 5 మినిట్స్ ఆ పాజిటివ్నెస్సే వేరు. అసలు గుడి నుంచి మనం గుడిలోకి వెళ్ళి గుడి నుంచి బయటికి వచ్చినాక మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అండ్ మనం దారిలో వెళ్తుంటే అక్కడక్కడ వాష్రూమ్స్ కానీ లేడీస్కి అండ్ జెంట్స్కి పిల్లలకు సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. తాగడానికి నీళ్ళు కానీ మనం మధ్య మధ్యలో కనీస అవసరాలు అయితే మంచిగా అరేంజ్ చేసిర్రు. మంచిగా అనిపించింది. గోవింద గోవింద అంటుంటే ఎంత ఆనందంగా అనిపించిందో అసలు. నేనైనా అసలు నిజంగా తిరుపతికి వచ్చినా దర్శనానికి వెళ్తున్నా అన్న ఒక ఫీలింగ్ కలిగింది. అంత హ్యాపీగా అనిపించింది. ఆ పేరులోనే ఉంది ఒక వైబ్రేషను. ఇక్కడ నుంచి కట్ట మీద స్ట్రక్ అయిపోయినాం అన్నమాట. ఒక 2 అవర్స్ స్ట్రక్ అయిపోయి 2 అవర్స్ తర్వాత ఇక్కడ లోపలికి అలో చేసిరు. అండ్ అక్కడ నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 1/2 అవర్ స్ట్రక్ అయినాము. అక్కడ నుంచి దర్శనాన్ని వెళ్ళిపోయినాం. 5 అవర్స్ దర్శనం తర్వాత 1:30కి అట్లా మేము బయటకు వచ్చాము.
చీకటి అయిపోయింది అప్పటికి 1:30 అయ్యేసరికి లడ్డూలు తీసుకొని అండ్ ఇంకా మేము కొబ్బరికాయ ఏవి కొట్టలేదు బయట ఇంకా మార్నింగ్ చూసుకున్నాం కదా అని చెప్పేసి దర్శనం అయిపోగానే అక్కడ నుంచి లడ్డూలు తీసుకొని రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. చాలా అలసిపోయినాం అసలు 5 hours. ఇంకొకసారి అయితే అసలు 2 days పడుతుందంట మాకు అక్కడ అన్న చెప్పిండు 2 days పడుతుంది, మీ అదృష్టం కొద్దీ 5 hours అయిపోయిందిరా దర్శనం అని చెప్పిండు. అండ్ నా వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.